ఈరోజు రాష్ట్రమే బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అన్యాయం చేస్తుందంటే దానికి కేంద్రం తోడై దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో పరిశోధక విద్యార్థులకు ఎవరైతే పరిశోధన చేస్తున్నారో ఆ పరిశోధన చేస్తున్నటువంటి ఓబీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు శాచురేషన్ పద్ధతిన ఎవరు పరిశోధన చేసినా వాళ్లకు సంతృప్తి స్థాయిలో ఇవాళ ఫెలోషిప్లు ఇవ్వవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ బాధ్యత నుంచి తప్పించుకోనికి షాంపిల్గా ఈ యూనివర్సిటీలో దేశవ్యాప్తంగా యూనివర్సిటీలో వేల మంది ఇవాళ పరిశోధన చేస్తుంటే షాంపిల్గా 4గురికి ఇవ్వడం, 5గురికి ఇవ్వడం, 6గురికి ఇవ్వడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. పరిశోధన రంగం నుండి బడుగు బలైన వర్గాల విద్యార్థులను దూరం చేసే కుట్రలో దాగి ఉంది. ఇలా ఇంతమంది చెప్పినట్టు అగ్రవర్ణాల బిడ్డలు పరిశోధించినప్పుడు, పిహెచ్డి చేసినప్పుడు, రీసెర్చ్ చేసినప్పుడు ఇలా ఫెలోస్ ఎక్కడైతే బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్య చదువుకొని యూనివర్సిటీలలో అడుగుపెట్టిన తర్వాత పరిశోధన చేస్తున్నటువంటి రీసెర్చ్ చేస్తున్నటువంటి విద్యార్థులకు మాత్రం మొండి చేయి చూపించడం ఇది నిజంగా పొమ్మనకుండా ఉన్నత విద్య నుండి బడుగు విద్యార్థులను పొమ్మనకుండా పొగబెట్టడం అవుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం అందరం సహించేటువంటి పరిస్థితి లేదు. గతంలో విద్యార్థులు తలుచుకుంటే చైనాలో బెర్లిన్ గోడలే కూల్చేశారు. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇవాళ రిజర్వేషన్ విద్యార్థులతో పెట్టుకుంటే ముఖ్యమంత్రి పీఠం వదులుకొని నెల్లూరు పారిపోయాడు. ఇవాళ ప్రధానమంత్రి మాట్లాడితే వెనుకబడిన తరగతులకు సంబంధించిన ప్రధానమంత్రి, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రధానమంత్రి అంటారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రధానమంత్రి చేసే పనులు గిట్లుంటాయా? ఇవాళ అందుకనే ఖచ్చితంగా చెప్తున్నాం ఏ సామాజిక వర్గానికైతే అన్యాయం జరుగుతుందో ఇక్కడ పేద విద్యార్థులకు, బడుగు బలైన వర్గాల విద్యార్థులకు ఇవాళ యూనివర్సిటీలో చదువుకుండా కుట్ర చేస్తున్నారో ఖచ్చితంగా విద్యార్థి లోకమంతా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి, ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి అన్ని యూనివర్సిటీల్లో ఇవాళ యూనివర్సిటీలు ఉద్యమ కేంద్రాలుగా మారవలసినటువంటి అవసరం ఉన్నది. యూనివర్సిటీలలో ఇవాళ అన్ని జేఎన్యూ నుంచి మొదలుకుంటే జేఎన్టీ వరకు, ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకుంటే నాగార్జున యూనివర్సిటీ వరకు అన్ని యూనివర్సిటీలో ఇవాళ బడుగు విద్యార్థులకు లొల్లి పెట్టాలి, పోరాటాలకు సిద్ధం కావాలి. ఇవాళ ఫెలోషిప్లు, స్కాలర్షిప్లు, ఫీజుల రియంబర్స్మెంట్లు ఎవరిచ్చేటువంటి ఇవి అగ్రవర్ణాల పిచ్చగాలు. ఇది బడుగు విద్యార్థుల సామాజిక హక్కుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులతోటి తమాషాలు ఆడుతున్నారు. విద్యార్థులు తలుచుకుంటే ఢిల్లీ కోటను ముట్టడించి, పార్లమెంటును ముట్టడించి, మానవ వనరుల అభివృద్ధి శాఖను ముట్టడించి మన హక్కులు సాధించుకోవడానికి తెగించి పోరాడడానికి దేశంలో లక్షల మంది బడుగు విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నారు. ఎంత అన్యాయం అంటే ఇవాళ చెప్పుకుంటే ఇవాళ ఎంత బాధ అనిపిస్తుందంటే ఓవైపు ఏమో మూలియ నక్క మీద తాటిపండు పడ్డదట. రిజర్వేషన్లు అమలు చేయనటువంటి రోజుల్లోనేమో ఉన్నత విద్యలో రిజర్వేషన్ అమలు చేయలే. ఎప్పుడైతే ఉన్నత విద్యలో యూనివర్సిటీలలో ప్రైవేటు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేసేటువంటి ప్రారంభ దశలోనే ఇవాళ అన్ని పేపర్లో చూశారు. ఈ రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకొస్తూ బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ విడుదల చేసింది. మేమంటున్నాం ప్రైవేటు యూనివర్సిటీలో సిగ్గుండాల ప్రభుత్వానికి. ప్రైవేటు యూనివర్సిటీలు అంటే 20 ఎకరాలు ఉంటే యూనివర్సిటీ అవుతుందట. మీ అంత సిగ్గు లజ్జ తప్పినటువంటి ప్రభుత్వాలను మేము చూడలేదు. ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఒకమంత ఏకమై ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలను పాత్ర పెట్టడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా మనం మీ అందరూ హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు నిజాం నవాబు ఉస్మానియా యూనివర్సిటీ కట్టాలంటే ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ని ఎకరాలు? దాదాపు 3000 ఎకరాలు ఉస్మానియా యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది. 3000 ఎకరాలలో ఉస్మానియా యూనివర్సిటీని తీసుకొస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలంటే 20 ఎకరాల సిగ్గు తప్పిన వాళ్ళు 20 ఎకరాల పరిశోధన చేయడానికి ల్యాబ్స్ ఎక్కడ ఉంటాయి, సైన్స్ ల్యాబ్స్ ఎక్కడ ఉంటాయి, ఫ్యాకల్టీ ఎక్కడ ఉంటుంది? 20 ఎకరాలలో ఒక యూనివర్సిటీ పెట్టొచ్చునా? ప్రభుత్వం కావాలని, ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు కావాలని కుమ్మక్కై
ముమ్మాటికి 100% ఈ పేద విద్యార్థులను ఉన్నత విద్యకు పొమ్మనకుండా కుట్ర చేస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా మనమందరం ఎదిరించకపోతే నేను అంటున్నా, మళ్ళీ భారతదేశంలో మనం ఏ విధంగా అయితే కులవృత్తుల నుంచి ఇప్పుడిప్పుడే యూనివర్సిటీలో అడుగు పెడుతున్నామో, భారతదేశంలో మళ్ళీ ఈ గొర్రెల కాసే కాడికి, బర్రె కాసే కాడికి, కొలిమి కాడికి, బట్టలు ఉతికే కాడికి, గడ్డం చేసే కాడికి, చెప్పులు కుట్టే కాడికి, ఎక్కడైతే ఇవాళ తండాల కాడికి ఎక్కడైతున్నామో మళ్ళీ అక్కడ పోవాల్సినటువంటి పరిస్థితి దాపురిస్తుందని చెప్పి సమయం గుర్తు చేస్తున్నా. అంటే ఇవాళ ఈ దేశ సంపద ఎవరిది? ఈ దేశ సంపద వాళ్ళ తాత జాగిరైనట్టు. ఎంత సిగ్గు లేదంటే కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ దేశ బడ్జెట్ ఎంత? 27,86,000 కోట్ల కేంద్ర బడ్జెట్. 27,86,000 కేంద్ర బడ్జెట్లో ఇవాళ బీసీలకు ఎంత ఇచ్చారు చెప్పుకుంటే సిగ్గుపోతుంది. కేవలం 1000 కోట్లు మాత్రం ఇచ్చారు. 60 కోట్ల మందికి 1000 కోట్లు ఇస్తే ఎంత వస్తుంది? తలా మంది పంచుకుంటే 20 పైసలు కూడా రావు. అంటే కుక్కలు తినేటువంటి బిస్కెట్లు ఉంటాయి కదా, తౌడు బిస్కెట్లు, కుక్కలు తినేటువంటి తౌడు బిస్కెట్లు కూడా రావు. మరి ఇంత అన్యాయం జరుగుతుంటే బీసీ లోకం చేతులు ముడుచుకొని కూర్చోదు. ఖచ్చితంగా ఈ దేశంలో విద్యార్థి లోకం అగ్గి రాజేయడానికి, అగ్గి రగిలించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఓవైపు ఏమో రిజర్వేషన్లు ఎత్తివేయడానికి కుట్రలు చేస్తున్నారు. రిజర్వేషన్లు ఒక ఆయన నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అంటాడు, ఈ దేశంలో రిజర్వేషన్ మీద చర్చ జరగాలంటాడు. ఎస్, చర్చ జరగాలి. రిజర్వేషన్లు ఎవరికి? రిజర్వేషన్లు బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెడుతున్నారంటే, ఇవాళ రిజర్వేషన్లు పెడుతున్నారంటే ఏం చేశారు? గాడిదలతో సమానం, గుర్రాలతో సమానం, వీళ్ళు పందులతో సమానం అని చెప్పి మెరిట్ దెబ్బతింటుంది, ప్రతిభ దెబ్బతింటుంది, ఈ దేశం 100 సంవత్సరాలు ఎక్కబోతుందని చెప్పి మనల్ని అవమానించారు, మనని ఆత్మగౌరవాన్ని కించపరిచారు. మీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు మీకు తెలివి లేదు, మీకు చేవ లేదు, మీకు చేత కాదని చెప్పి ఇవాళ అగ్రవర్ణాలు, పిడికెడు శాతం లేనటువంటి అగ్రవర్ణాలు, గంపెడు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అవమానిస్తుంటే మన యూనివర్సిటీలలో ఇవాళ ఎంజాయ్ చేసుకుంటా, అగ్రవర్ణ రాజకీయ పార్టీల జెండాలు మోసుకుంటా, వాళ్ళకి జిందాబాద్ కొట్టుకుంటా, రాజకీయ బానిసత్వంలో ఉండి పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చారు. ఇవాళ నిన్నగాక మొన్న మీరు చూడండి, వాళ్ళు రిజర్వేషన్లు మెడికల్ కౌన్సిల్లో రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి మనం అందరం సుప్రీంకోర్టు దాకా పోయి 550 జీవో తీసుకొచ్చాం. 550 జీవో తీసుకొస్తే 550 జీవో అమలు చేయమంటాడు. కాలేజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు మేము 550 జీవో అమలు చేసేది లేదు. అరే ఎందుకు అమలు చేయవురా అంటే, అవు ఈ సుప్రీంకోర్టు రిజర్వేషన్ 50% దాటొద్దని చెప్పి తీర్పు చెప్పింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి కౌన్సిలింగ్ లోపల 50% కంటే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఇలా దాటుతున్నారు కాబట్టి మేము అమలు చేయమంటాడు. అంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చిన చట్టబద్ధంగా రిజర్వేషన్ రావాల్సి ఉన్నా అగ్రవర్ణ ప్రభుత్వాలు, అగ్రవర్ణ పాలకులు, అగ్రవర్ణ అధికారులు అడుగడుగున మనం చదువుకొని ఇక్కడ చేస్తున్నారు. వైద్య విద్య నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రాకుండా కుట్ర చేస్తున్నారు. అదేవిధంగా ఫెలోషిప్లు ఇవ్వకుండా పరిశోధన విద్యార్థులను రాకుండా యూనివర్సిటీలో అడుగు పెట్టకుండా చేస్తున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి మెరిట్ కాలేజీలో, అదేవిధంగా నాణ్యత కలిగినటువంటి కాలేజీల్లో ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు రాకుండా చేస్తున్నారు. ఎంత కుట్ర అంటే ఇవాళ ఇంజనీరింగ్ లో మనకు రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ బిడ్డ సిబిఐలో చదువుకోవచ్చు, వాసవిలో చదువుకోవచ్చు. ఇవాళ ఇచ్చినటువంటి గైడ్లైన్ చూస్తే సిబిఐటి రేపు యూనివర్సిటీ అవుతుంది, ఒకరాజు రంగరాజు యూనివర్సిటీ అవుతుంది. ఈ రాష్ట్రంలో టాప్ 20 కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రులు, ఆ కాలేజీలకు సంబంధించిన యజమాన్యాలు వాళ్ళే మంత్రులు, వాళ్ళే ఎమ్మెల్సీలు, వాళ్ళే పార్లమెంట్ సభ్యులు, వాళ్ళే శాసన మండలి సభ్యులు. కాబట్టి ఆ దొంగలంతా కలిసి వాళ్ళంతా ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి కేసీఆర్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రగతి భవన్లో తిష్టవేసి 20 ఎకరాలకు జీవో తీపిచ్చారు. అంటే 20 ఎకరాలు తీపిచ్చారంటే ఇప్పుడున్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజీలో మారిపోతాయి. అప్పుడు మనం వారికి ఏ బడుగు బలైన వర్గాల విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య అందదు. ఇంజనీరింగ్ విద్య అందకుండా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు వెళ్ళిపోతున్నారు. డాక్టరేట్ అందకుండా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పోతున్నారు. యూనివర్సిటీలలో పిహెచ్డి లేకుండా, ఫెలోషిప్లు ఇవ్వకుండా,
అక్కడ పోతున్నారు. అంటే ఎంత కుట్ర జరుగుతుందో ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసమే మనం చేతులు ముడుచుకొని కూర్చోవద్దు. ఖచ్చితంగా ఇదే రోజు కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రాణాలు అర్పించైనా సరే ఇవాళ విద్యార్థుల హక్కుల కోసం, విద్యార్థుల ప్రయోజనాల కోసం, బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఇవాళ ఉన్నత విద్య కోసం తెగించి కొట్టాడడానికి విద్యార్థులకు సిద్ధంగా ఉండాలి. మరో తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని ఈ తెలంగాణ తీసుకురావాలి. మరో 1969లో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఏ విధంగా అయితే ఇవాళ త్యాగాలకు వచ్చి ముందుకు పోయిరో అదే విధంగా ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం నేను అన్ని విద్యార్థి సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎస్ఎఫ్ఐ ఉన్నది, పీడిఎస్సీ ఉన్నది, ఏబీపీ ఉన్నది, అదేవిధంగా ఏఎస్ఎఫ్ ఉన్నది, అదేవిధంగా ఓయూజేఏసీ ఉన్నది, కేయూజేఏసీ ఉన్నది, అనేక విద్యార్థి సంఘాల జేఏసీలు ఉన్నాయి. మీరు మీ ఎజెండాలు ఏదైనా ఉన్నాయండి, కానీ ఇది ఉమ్మడి ఎజెండా తీసుకోవాలి. 90% మంది జనాభాలో 90% మంది ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల ఎజెండానే మీ ఎజెండా కావాలి. కాబట్టి ఇక్కడ వచ్చిన విద్యార్థి సంఘాలకు పీడిఎస్, ఇతర గిరిజన విద్యార్థి సంఘం, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం, అదేవిధంగా మిగతా ఓయూజేఏసీ వాళ్ళకి నేను ఇలా అభినందన తెలియజేస్తున్నాయి. ఖచ్చితంగా ఒక ఐక్య కార్యాచరణ కమిటీ వేసుకొని ఒక జేఏసీ ఏర్పడి మనం ఖచ్చితంగా ఈ సెంట్రల్ మినిస్టర్లు, కేంద్ర మంత్రులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగుతారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విద్యార్థుల సత్తా ఏదో చూపించి మనం పూలతో స్వాగతం తెలుపుతామా, రాళ్లతో స్వాగతం తెలుపుతామా, కేంద్ర మంత్రుల పర్యటనలు అడ్డుకోవాలి. అదేవిధంగా పార్లమెంట్ లో ఇవాళ ఉన్నటువంటి ఇవాళ మెక్కి ప్రజల సొమ్ముతోటి మన ఓట్లతోటి మెక్కి ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల పర్యటనను, కేంద్ర మంత్రుల పర్యటనను అడుగడుగున అడ్డుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఫెలోషిప్ లో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఫెలోషిప్ ల మంజూరులో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఎదుర్కొందాం జాతి వివక్షతను, ఎదుర్కొందాం జాతి వివక్షతను. ఖబర్దార్ రిజర్వేషన్ వ్యతిరేకులారా, ఖబర్దార్ రిజర్వేషన్ వ్యతిరేకులారా. వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి బహుజనుల